నమస్తే. ఆపరేషన్ కగార్ పేరిట ఇప్పటికే మావోయిస్టులను ఒకరొకరుగా ఏరేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పిఓడబ్ల్యూ సంధ్యాక్క అయితే మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే. సో మరి ఆపరేషన్ కగార్ పేరిట వరుసగా ఒక్కొక్క మావోయిస్టును అంతం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. సో ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? మరి మొన్న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ని కూడా ఎట్లా చూడొచ్చు? ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న యుద్ధం ఇది ప్రజల మీద జరుగుతున్న యుద్ధం. ప్రజల మీద యుద్ధం చేసే హక్కు ఏ పాలకులకి లేదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకుంటున్న పాలకులు ఒక రాజ్యాంగం ఉందని ఆమోదించుకుని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వెళుతున్న పాలకులు ప్రజల మీద యుద్ధం చేస్తామని చెప్తున్నారు. ఆపరేషన్ కగార్ అంటేనే ప్రజల మీద యుద్ధం. అది మావోయిస్టుల కోసం చేస్తున్న యుద్ధం కాదు. మావోయిస్టులు ఎక్కడైతే పని చేయట్లేదో ఆ ప్రాంతంలో జరుగుతుంది ఏంటి? అణిచివేసిన ప్రాంతంలో మావోయిస్టులని ఉద్యమాన్ని రక్తపు టేరుల్లో ముంచి అక్కడ పచ్చని చెట్ల నిండా రక్తం చిందించిన తర్వాత ఆ భూముల్ని కార్పొరేట్లకు ఇచ్చారు, ఆదానికి ఇచ్చారు, అంబానీకి ఇచ్చారు, ఇవాళ వేదాంతకి ఇచ్చారు. ఇవన్నీ కార్పొరేట్లకు ఇవ్వడం కోసం చేస్తున్న యుద్ధం అంటే ఆదివాసీల మీద చేస్తున్న యుద్ధం. మేము అడుగుతున్నాం, ఆదివాసీలు ఈ దేశ ప్రజలు కదా, వాళ్ళకి పౌర హక్కులు లేవా? మీరు ఎందుకు బీర్సా ముండా విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు, దండలేస్తున్నారు? బీర్సా ముండా వారసుడైన హిడ్మాని అనేక మందిని ఎందుకు చంపుతున్నారు? అంటే బీర్సా ముండా వారసుల్ని చంపి పొట్టలు పెట్టుకుంటున్న మీరు ఇవాళ అదే బీర్సా ముండా ఆశయాల్ని కొనసాగిస్తున్న హిడ్మాని చంపుతున్నారంటే ఇది ఆదివాసీల మీద యుద్ధం. ఆదివాసీల మీద యుద్ధానికి ఎందుకు బీజేపీ పాలకులు సిద్ధపడ్డారు, ఎందుకు యుద్ధాన్ని చేస్తున్నారు అంటే ఇవాళ ఈ దేశంలో అత్యంత ఖరీదైనటువంటి కోట్ల విలువైనటువంటి ఖనిజ సంపద అక్కడే ఉంది. ఆ ఖనిజ సంపదని దోచుకెళ్ళడానికి ఇవాళ ఈ దేశపు చట్టాలు అడ్డం వచ్చినాయి. 5th షెడ్యూలు, 6th షెడ్యూలు, 1/70. ఇవాళ వాటిని ప్రభుత్వాలు అమలు చేయవలసిన చట్టాలని వాళ్ళే ఉల్లంఘిస్తున్నారు. దాన్ని ప్రశ్నిస్తున్నారు ఆదివాసీలు. ఇన్ని వేల మంది అర్బన్ నక్సలైట్లు, బండి సంజయ్ చెప్తాడు అర్బన్ నక్సలైట్లు ఉసిగొలుపుతున్నాడని. ఇన్ని వేల మంది అర్బన్ నక్సలైట్లని మీరు అంటున్న వాళ్ళు ఇక్కడ ఉండి మేము గొంతు తిప్పుతున్నామేమో, కానీ ఇవాళ అన్ని వేల మంది సైన్యంలో చేరారు, పీజీఎల్ఏలో చేరారు, ప్రజా గెరిల్లా యుద్ధ సైన్యంలో ఉన్నారు అంటే అది వాళ్ళ ఆదివాసీలే. ఆ ఆదివాసీలు ఎందుకు వెళ్ళారు? ఆ ఆదివాసీలు దేనికోసం పోరాడుతున్నారు? రెచ్చగొడితే పోతున్నారా? ఇవాళ మీరు నిర్బంధం పెంచినందువల్ల కొంతమంది లొంగిపోవచ్చు. ఈ నిర్బంధానికి అనవసరంగా చచ్చిపోవాలని మేము కూడా అనట్లా, కానీ ఈ పాలకులకు దమ్ముంటే ఎవరినైనా అరెస్ట్ చేయి. నీకు వాళ్ళ మీద కేసులుంటే వాళ్ళు చట్టరీత్యా నేరం చేశారంటే ఎవరినైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టు. అంతేగాని నువ్వు డేట్లు పెట్టి డెడ్లైన్లు పెట్టి చంపుతున్నా అంటే ఖచ్చితంగా ఆ భూమి మీద కన్నేశారు. ఆ భూముల్ని, వనరుల్ని దోపిడీ చేయడానికి అందమైన పేరు ఒకనాడు ఆపరేషన్ గ్రీన్ హాంట్ అని వాళ్ళు పెట్టుకుంటే ఇవాళ ఆపరేషన్ కగార్ అని వీళ్ళు పెట్టుకున్నారు. గ్రీన్ హాంట్ నుంచి కగార్ వరకు మధ్యలో వచ్చిన ప్రహార్ కానీ సమాధానం కానీ అందరి లక్ష్యం కూడా అక్కడ దోపిడీయే, వనరులు దోపిడీయే. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా. హిడ్మా ఎవరికి అన్యాయం చేయలేదు. హిడ్మా ఒక తన పోరాట పంతాలు అడ్డొచ్చిన వాళ్ళని తన ప్రాణరక్షణ కోసం ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ దాన్ని ఇవాళ నువ్వు అది నేరం అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు కదా. మీ చేతిలోకి వచ్చాడు, పట్టుబడ్డాడు, పట్టుకున్న అతన్ని మీరు తీసుకెళ్లి చంపుతున్నారంటే వాళ్ళ తల్లి గారు ఏదైతే వీడియో రిలీజ్ చేయడం జరిగింది, లొంగిపోదామని వచ్చిన హిడ్మాని కూడా ఎన్కౌంటర్ గా దాన్ని బయట వదులుతా ఉన్నారు. సో ఎట్లా అయింది మరి ఇదంతా? ఎట్లా చూడొచ్చు? ఒక హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళిన విజయ్ శర్మ ఒక అప్పీల్ చేశాడు, చేపించాడు. మరి ఆ అప్పీల్ని ఆమె అప్పీల్ని అమలు చేసే అవకాశం అతనికి ఎక్కడిచ్చారు? సరే అతను ఎందుకు వెళ్ళాడో మన ఊహాగానాలు చేయొద్దు, కానీ విజయ్ శర్మ వెళ్ళి తల్లితోటి ఒక అప్పీల్ చేయించినాక ఆ అప్పీల్ నిజమవుతుందా లేదు? ఇవాళ అతనే కాదండి, ఇవాళ లోపల ఉన్న మిగతా వాళ్ళు ఆజాద్ని భద్రాద్రి కొత్తగూడెంలో పట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని అతన్ని అరెస్ట్ చూపించాలి. ఇప్పటికి వాళ్ళ చేతిలో ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. దేవ్జీ ఉన్నాడని చర్చ జరుగుతోంది. ఎవరైనా సరే ఇప్పటికే చాలా మందిని పొట్టను పెట్టుకున్నారు, ఇంకొకళ్ళని కూడా హత్య చేయడానికి వీల్లేదు. మీరు చట్టాన్ని అమలు చేసే వాళ్ళైతే, భారతదేశ రాజ్యాంగబద్ధంగా మీరు ప్రమాణాలు చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళైతే మీరు తక్షణమే పట్టుకున్న వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అంటున్నాం మేము. అట్లాగే ఏ ఒక్కరిని చంపొద్దు. అంటే లొంగడమే ఒకటమే కాదు, వాళ్ళకు ఉపయోగపడితే వాళ్ళని జీ హుజూర్ జో హుకుం అన్న వాళ్ళనైతే బతకనిస్తారా? నేను అడుగుతున్నా. మావోయిస్టులు ఇంతకాలం ఒక సిద్ధాంతంతో పనిచేశారు. ఆ సిద్ధాంతంకి అంగీకరించే వాళ్ళం ఉండొచ్చు, అంగీకరించిన వాళ్ళం ఉండొచ్చు, కానీ ఎవరైనా చెప్పేది వాళ్ళు ఒక పోరాటం చేస్తున్నారు, దండకారణ్యంలో ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు లొంగకపోతే మేము చంపేస్తాం, లొంగితే బతకనిస్తామనేది అయితే అన్నారో లొంగడం కూడా వాళ్ళకు అనుకూలంగా
లొంగి ఇవాళ చాలామంది లొంగడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నువ్వు చంపేస్తా అంటే ఎందుకు లొంగుతారు వాళ్ళు? కాబట్టి లొంగడం అంటే అది వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటిది. దాన్ని మీరు వాళ్ళని వాళ్ళ హక్కుల ఉల్లంఘనగా చూసి వాళ్ళ మీద మీరు దాడి చేస్తుంటే, వాళ్ళని పొట్టన పెట్టుకుంటే అంటే ఇప్పుడు ఏం అర్థం వస్తుంది? లొంగడం ఒకటే కాదు, అరెస్ట్ చేయడం ఒకటే కాదు, మాకు ఉపయోగపడాలి, మాకు గులాంగిరి చేయాలి, మాకు తొత్తులుగా వ్యవహరించాలి, అప్పుడే బతుకుతారు అన్న మెసేజ్ ఇస్తున్నట్టుగా దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనల్ ఏం చెప్తారు అక్క? అంటే ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పటికీ నేను అదే చెప్తున్నానండి, దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి బీర్సా ముండాని ఇదే బీజేపీ విగ్రహాలు పెట్టి దండలేస్తుంది. మరి అదే జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్నారు, అదే జల్ జంగల్ జమీన్ అని కొమరం భీం పోరాడాడు, అతని విగ్రహం ఇక్కడ ఇది ట్యాంక్ బండి మీద పెట్టారు. అంటే నేనేమంటున్నానంటే ఆనాడు దేశ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ స్వతంత్రం కోసం పోరాడిన ఈరోజు వాళ్ళు కూడా అదే పోరాటం చేస్తున్నారు, అది మనం మర్చిపోరాదు. కాబట్టి బయట ప్రజానీకం వాళ్ళని మావోయిస్టులుగానో దేశద్రోహులుగానో టెర్రరిస్టులాగానో చూడొద్దు. ఆనాడు కొమరం భీము, రామ్జీ గోండు, బీర్సా ముండా ఏదైతే చేశారో, ఆ తర్వాత గుండాదూర్ వీళ్ళందరూ ఏదైతే చేశారో దాని కొనసాగింపు ఈ ఆదివాసీల పోరాటం. ఆదివాసీలకి తమ జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడే హక్కు ఉంది. అది అర్థం చేసుకున్న ప్రతి మనిషి చేగువేర షర్ట్లు వేసుకుని కాదు తిరగడం, ఈ దేశపు చేగువేర మాడ్వి హిడ్మా టీషర్ట్లతో తిరగాలి. మీరు చంపేస్తే హిడ్మా మన మైండ్లోంచి పోడు అని చెప్పి హిడ్మాని సజీవంగా నిలిపించాలి అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.